హాయ్ గైస్, దిస్ ఈజ్ చింటూ. వెల్కమ్ టు చింటూ మేకర్స్ యూట్యూబ్ ఛానల్. మీ ముందుగా అయితే జడబిట్ అయితే తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీడియోలో అయితే ఇది చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇది చూపిస్తున్నాను అనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసి 10 ఇంచెస్ ఉంటుంది, 6 ఇంచెస్ ఉంటుంది. హెయిర్ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది న్యాచురల్ హెయిర్ లాగా ఉంటుంది అనమాట. మ్యాట్ ఫినిషింగ్, షైనింగ్ అయితే అస్సలు ఉండదు. ఇది మీరు ఇక్కడ చూసినట్లయితే ఫుల్ షైనింగ్ ఉంటుంది, కాకపోతే ఓన్లీ బ్లాక్ కలరే వస్తుంది. అండ్ ఇదేంటి అంటే చాలామంది కంప్లైంట్ ఏంటి అంటే కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది బ్రో, బెస్ట్ క్వాలిటీ కావాలి అని అయితే అడగడం జరిగింది. వాళ్ళ కోసం అయితే నేను బెస్ట్ క్వాలిటీలో 2 కలర్స్ అండ్ 2 సైజెస్ అయితే తెప్పించడం జరిగింది. ఇందులో మనకి స్ట్రైట్ వస్తుంది, ఇలా కర్లీ వస్తుంది, అండ్ 2 కలర్స్ అయితే రావడం జరుగుతుంది. బ్రౌన్ అండ్ న్యాచురల్ బ్లాక్ అనమాట. ఇలా 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది ఏంటి అంటే మనకి నేను ఇంతకుముందు చేసిన వీడియోలో డౌట్స్ ఏంటి అంటే బ్రో ఇది పడిపోతుంది బ్రో, ఎంత గట్టిగా పెట్టినా జారిపోతుంది అని అయితే అడగడం జరిగిందనమాట. ఇలా ప్లేన్ ఉండేది మనకి పాత స్టాక్లోది. ఇప్పుడు నేను కొత్తగా తెప్పించిన దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి అలా జారిపోకుండా ఉండడానికి అని చెప్పేసి మనం ఇలా అయితే క్లిప్ అయితే కుట్టించడం జరిగిందనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఎలా పెట్టాలి ఏంటి, అసలు ఈ క్లిప్ వల్ల యూజ్ ఏంటి అనేది అయితే చూపించబోతున్నాను. మీరైతే క్లోజ్గా వచ్చేయండి. మనం ఎవరైతే ఇలా జడ వేసుకుంటామో ఆ జడకి ఇలా పిలకలాగా అయితే ఉంటుంది. చాలామందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉండడం వల్ల అలా ఉన్నప్పుడు ఇలా బ్యాండ్ వేసుకొని ఈ క్లిప్ ఫస్ట్ ఆ బ్యాండ్ పైన లాక్ చేసుకోవాలన్నమాట. ఫుల్ సపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎంత లాగినా కూడా మనకైతే రాదు. దాని తర్వాత మనం ట్విస్టింగ్ అనేది చేసేసుకోవాలి. వెల్క్రో ఉంటుంది కాబట్టి పట్టన అంటుకుంటుంది అనమాట. ఇలా అయితే మీకు జడబిట్టు రెడీగా ఉంటుంది. కింద జడకుచ్చి అనేది ఒత్తిగా న్యాచురల్గా అసలు తెలియకుండా అయితే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ కోసం మీకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు కూడా కావాలి అనుకుంటే ఎక్కడ రావాలో తెలుసు కదా, శ్రీకృష్ణనగర్ యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ నెంబర్ 154 దగ్గరికి వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫాలో ఫర్ మోర్.